తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. అనంతపురం జిల్లా బేతాపల్లిలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఎక్కడైనా అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకోవడం చూస్తాం, లేదంటే ఇంకా వేరే విషయాల్లో తగులు ఆడుకోవడం చూస్తుంటాం. కుటుంబంలో వచ్చే సమస్యల గురించి గొడవలు ఆడుకోవడం చూస్తాం. తొండ కారణంగా ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారంటే ఇది నిజంగా వింత ఘటనే కదా. అసలు కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యకరం వేస్తుంటది. ఏంటంటే ఇంత చిన్న విషయాలకు కూడా ఇంత పెద్ద రాద్ధాంత అవసరమా అనేసని. సో అనంతపురం జిల్లాలో శ్రీనివాసులు రామాంజనేయులు అంటే ఇద్దరు కూడా వరుసకి అన్నదమ్ములు ఇద్దరు కూడాను. సో ఇద్దరు కొంచెం కుటుంబ కలహాలు ఉన్నప్పుడు కూడా పండగ కదా, పండగ అనేసరికి కుటుంబంలో అందరూ కలుసుకొని పండగ చేసుకోవడం మన ఆనవాయితీ. సో పండగ సందర్భంగా ఇద్దరు అన్నదమ్ములు కలుసుకున్నారు, పండగ చేసుకున్నారు, కుటుంబం అంతా కూడా సందడి చేసుకున్నారు, హ్యాపీ అంతా. నైట్ కాస్త మద్యం సేవించారు. మద్యం సేవించిన తర్వాత మామూలే ఇద్దరు అన్నదమ్ముల మధ్య మళ్ళీ పాతవన్నీ కూడా తవ్వుకొని తగులుకి దిగారు. ఇద్దరు తగులు దిగిన తర్వాత నువ్వెంత నేనంత అని ఇద్దరు కూడా పోటాపోటీగా కొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికులు వచ్చి అవి ఇది మంచి పద్ధతి కాదు, పోన్లే మీ అన్నయ్య కదా మీ తమ్ముడే కదా అని సర్ది చెప్పారు. సరదాగా ఒక తొండ అటువైపు వస్తే ఇలా విసిరాడు శ్రీనివాస్ రామాంజలి వైద్యకి. సో ఆ తొండ మెడ మీద పడి ఆ అన్నదమ్ముడిని ఎవరైతే అన్నయ్య ఉన్నాడో ఆ అన్నయ్యని కరిచేసింది. కరిచేయడంతో అంటే అలా జరుగుతుందని ఎవరు ఊహించుకోం. సరదాగా ఏదైనా ఉంటే ఈసడం కొంతమందికి అలవాటు. ఆ తొండ కరిచిన తర్వాత మా తమ్ముడు కావాలనే నా మీద చేతబడి చేయడానికి తొండని విసిరాడు, అందుకే అది మెడని కరిచిందని సో తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు అన్నయ్య. ఆ తొండ కూడా ఎంత చిచ్చు పెట్టిందంటే ఎలా అయినా వీడిని అంతం చెయ్యాలి, ఎలాగైనా ఈ కుటుంబం అంతు తేల్చాలని ఈ ఎవరైతే అన్నయ్య ఉన్నాడో పగ పెట్టుకున్నాడు. పగ పెట్టిన తర్వాత నిద్రిస్తున్న సమయంలో ఎవరైతే తమ్ముడు ఉన్నారో ఆ తమ్ముడు ఇంటికి నిప్పు పెట్టేశాడు అన్నయ్య. నిప్పు పెట్టిన తర్వాత వీళ్ళు బయట ఉండడంతో పిల్లలిద్దరు కూడా కొడుకు కుమారుడు ఉన్నాడు శ్రీనివాసులకి. సో ఇద్దరు కూడా స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఓ పక్క నవ్వాలో లేదంటే ఆ చేసిన చేష్టలకి ఆడవాలో తెలియని పరిస్థితి. అన్నదమ్ముల మధ్య తొండ తగువ పెట్టడం ఏంటి, దానికి ఇల్లులు ఖాళీ చేసుకోవడం ఏంటి, ఏంట్రా నాయనా వింత తగు అని గ్రామస్తులు కూడా తలను పట్టుకుంటున్నారు. సో అంటే తాడే పామే కరుస్తుంది అంటారు కదా, ఆ సామెత కరెక్ట్ గా ఈ సంఘటనకి సరిపోతుందేమో. ఎవరైతే శ్రీనివాస్ అదే విధంగా రామాంజనేయులు ఉన్నారో ఇద్దరు అన్నదమ్ములు ఒక తొండ కారణంగా ఒక పెద్ద ఇష్యూ చేసుకొని ఇంటిని కాల్ చేసుకొని ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యేటట్టు చేసింది. పండగతోటి పప్పన్నాలు పరవన్నాలు వండుకోవాలి కానీ ఈ హాస్పిటల్ తోటి ఈ తొండగోలేంటి అయినా చేతబడి గోలేంటి అనేసి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో తలను పట్టుకుంటున్నారు. అసలు ఎక్కడికి పోతుంది లోకం? చేతబడులు తొండ కరిస్తే ఇది అవుతుంది అనేసి ఇంకా నమ్ముతున్నారు. ఆ తొండ కారణంగా చేతబడి చేస్తే ఆ మనిషి ఇంకేమైపోతాడు అని ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారా? సో తొండ కరిచిన ప్రాంతాన్ని కూడా ఎవరైతే అన్న ఉన్నాడో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికిత్స తీసుకున్నాడు. నో ప్రాబ్లం అండి, ఇదేం కాదండి, జస్ట్ మనం అంటే ఒక ప్రాణిని హింసిస్తే అది కూడా భయపడి దాడి చేస్తుంది కదా, అదే జరిగింది తప్పితే అక్కడ ఇంకేం జరగలేదని వైద్యులు కూడా సూచించారు. సో తొండ తెచ్చిన తంట ఇది. అన్నదమ్ముల మధ్య చిన్న చిచ్చు కాదు పెద్ద చిచ్చే రేపింది. ఇప్పుడిప్పుడే గొడవలు అయ్యి శాంతిస్తున్నారు, కుటుంబం పండగ వచ్చింది కలుసుకుంటున్నారు అనే తరుణంలో ఆ తొండ అటువైపు వెళ్ళడంతో ఆ ఇసరడంతో అది కరవడంతో చేతబడి నెపం పెట్టుకొని ఇల్లు దహనం చేసుకున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఇలాంటి వింత సంఘటనలు కూడా ఇంకెన్ని చూడాలరా దేవుడా అని ఆశ్చర్యపోతున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు